హలో ఫ్రెండ్స్, కొత్తగా శాంసంగ్ కంపెనీ తన శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ సిరీస్ అయిన S22, S22 ప్లస్, S22 అల్ట్రాని మార్చ్ 11న లాంచ్ చేయబోతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇది లాంచ్ కాకముందే 12 గంటల్లో 70,000 బుకింగ్స్ని, 24 గంటల్లో 1,00,000 బుకింగ్స్ని సొంతం చేసుకుంది. ఈరోజు నేను మీకు వీటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఎంత, డిఫరెన్సెస్ ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్పబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి. ఎందుకంటే మా ఛానల్ మీకు జెన్యూన్ కంటెంట్ దొరుకుతూనే ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు శాంసంగ్ గ్యాలక్సీ S22 కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే చిప్ సెట్ వచ్చి స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ఫస్ట్ నానోమీటర్ టెక్నాలజీ చిప్ సెట్ అయితే వస్తుంది. తర్వాత డిస్ప్లే చూసుకుంటే 120 Hz ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది, వెరీ గుడ్. తర్వాత స్క్రీన్ చూసుకుంటే డైనమిక్ AMOLED 2X స్క్రీను. డైనమిక్ AMOLED 2X అంటే ఏంటంటే మనకి ఎండలో నుంచున్నప్పుడు ఫోన్ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది బాగా కనిపిస్తుంది, మనకు లోపల ఉన్నవన్నీ బాగా కనిపిస్తాయి. తర్వాత పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ తీసుకుంటుంది అనమాట, దాన్నే డైనమిక్ AMOLED 2X అంటారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50+, 12+, 10 MP కెమెరాతో వస్తుంది బ్యాక్ సైడ్. తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే 10 MP మెగాపిక్సెల్తో వస్తుంది. తర్వాత బ్యాటరీ చూసుకుంటే 3700 mAh బ్యాటరీతో వస్తుంది. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అడాప్టర్ వచ్చి 25 watts అడాప్టర్తో వస్తుంది. ఇంకా రోమ్ విషయం చూసుకుంటే ర్యామ్ వచ్చి 8GB ర్యామ్ అండ్ రోమ్ వచ్చి 128GB రోమ్. దీని ప్రైస్ వచ్చి 72,999 రూపీస్. అండ్ 8GB 256GB అయితే మీకు 76,999 రూపీస్ అవుతుంది. ఓకే, పక్కన చూసుకుంటే మీకు శాంసంగ్ గ్యాలక్సీ S22 ప్లస్ కనిపిస్తుంది. దీని స్పెసిఫికేషన్స్, ప్రైస్ చూద్దాం రండి. ఇప్పుడు దీని చిప్ సెట్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ఫస్ట్ నానోమీటర్ టెక్నాలజీ చిప్ సెట్ సేమ్. తర్వాత డిస్ప్లే వచ్చి 120 Hz FHD ప్లస్ డిస్ప్లే సేమ్. తర్వాత డైనమిక్ AMOLED 2X సేమ్ స్క్రీను. కెమెరా వచ్చి 50+, 12+, 10 MP కెమెరా బ్యాక్ కెమెరా. తర్వాత ఫ్రంట్ కెమెరా వచ్చి 10 మెగాపిక్సెల్ కెమెరా. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 45 watt ఛార్జర్తో వస్తుంది. తర్వాత సేమ్ ఇది 8GB ప్లస్ 128GB ర్యామ్ రోమ్ కలిపితే 84,999 రూపీస్ అవుతుంది. తర్వాత 8GB ప్లస్ 256GB రోమ్ అయితే 88,999 రూపీస్ అవుతుంది. ఇప్పుడు S22కి S22 ప్లస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్యాటరీ అండ్ అడాప్టర్ యొక్క డిఫరెన్స్ వచ్చింది. S22 చూసుకుంటే 3700 mAh బ్యాటరీ, S22 ప్లస్కి చూసుకుంటే 4500 mAh బ్యాటరీ. అండ్ వాట్స్ చూసుకుంటే 25 watts ఏమో S22కి అండ్ 22 ప్లస్కి ఏమో 45 watts ఛార్జింగ్ వస్తుంది. ఇదే ఈ రెండింటికి డిఫరెన్స్, ఇంకేం లేదు. మీ ముందు ఇప్పుడు శాంసంగ్ గ్యాలక్సీ S22 అల్ట్రా కూడా వచ్చింది. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్ చూద్దాం. చిప్ సెట్ వచ్చి స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ఫస్ట్ నానోమీటర్ టెక్నాలజీ చిప్ సెట్తో వస్తుంది, సేమ్ రెండిట్లో ఉన్నట్టే. తర్వాత డిస్ప్లే దగ్గర కొంచెం మారింది, 120 Hz క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే ఇచ్చాడు, ఇక్కడ మారింది. తర్వాత స్క్రీన్ చూసుకుంటే డైనమిక్ AMOLED 2X స్క్రీన్ సేమ్ రెండిట్లో ఉన్నట్టే దీనికి కూడా ఇచ్చాడు. ఇంకా మెగాపిక్సెల్ కెమెరా దగ్గర మార్చాడు. వీటి S22 ప్లస్కి 3 కెమెరాలు ఉంటాయి, దీనికి 4 కెమెరాలు ఇచ్చాడు. కింద ఇమేజెస్ కూడా మీరు గమనించగలరు, ఇమేజ్లో మీకు కనిపిస్తుంది కదా. దీనికి 108+, 12+, 10+, 10 MP కెమెరా ఇచ్చాడు. తర్వాత ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 40 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చాడు, ఇక్కడ కూడా మార్చాడు. S22 ప్లస్లో చూసుకుంటే 10 MP కెమెరా ఇచ్చాడు, దీనికి 40 MP కెమెరా ఇచ్చాడు, ఇదొక డిఫరెన్స్. తర్వాత బ్యాటరీ దగ్గర కూడా మార్చాడు అండ్ ఛార్జర్ దగ్గర మాత్రం అదే ఉంచాడు, బ్యాటరీ మాత్రం మార్చాడు, 5000 mAh బ్యాటరీ ఇచ్చాడు. తర్వాత 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చాడు. దీని ప్రైస్ చూసుకుంటే 12GB 256GB రోమ్ వచ్చి 1,09,999 రూపీస్ అండ్ 12GB 512GB రోమ్ వచ్చి 1,18,999 రూపీస్, విచ్ ఇస్ చాలా ఎక్కువ. ఇప్పుడు దీంట్లో డిఫరెన్సెస్ మీరు గమనించినట్లయితే S22 అల్ట్రాలో డిస్ప్లే మార్చాడు, తర్వాత కెమెరా మార్చాడు, బ్యాటరీ మార్చాడు, అంతే, ఇంకేం మార్చలేదు. ఇంకా S22 ప్లస్లో చూసుకుంటే S22లో చూసుకుంటే బ్యాటరీ అండ్ ఛార్జింగ్ వాట్స్ మార్చాడు, అంతే. S20లో 25 watts, దీంట్లోనేమో 45 watts అండ్ 4000 mAh బ్యాటరీ, ఈ రెండు మార్చడం వల్ల ఇక్కడ 84,000 అయింది. ఓకే, తర్వాత మూడో దాంట్లో అల్ట్రాలో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, తర్వాత కెమెరా
తర్వాత డిస్ప్లే మార్చాడు, దానివల్ల దీని రేటు డిస్ప్లే మార్చాడు, తర్వాత రోమ్ కూడా మార్చాడు, దానివల్ల ఇది 1,09,999 రూపీస్ అయింది. 12GB 512GB రోమ్ ఏమో 1,18,999 రూపీస్ అయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా శాంసంగ్ గ్యాలక్సీ S22, S22 Plus, S22 Ultra యొక్క ప్రైస్, స్పెసిఫికేషన్స్ అండ్ డిఫరెన్సెస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.